హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మీకు చూపించింది హ్యాండ్ డిజైను. ఆ డిజైన్ వచ్చేసి ఇది అసలు చాలా బాగా వచ్చింది. ఇది నేను ఇద్దరికి వేశాను, అంటే ఇది కూడా రిలేటివ్స్కి పర్సనల్గా వేసుకున్నాను, అంటే తోడుకోడలికి వేశాను. అట్లాగా అయితే ఫంక్షన్ పర్పస్గా కోసంగానే మేక్ చేశాను. ఆ ఫొటోస్ కూడా వాళ్ళు వేసుకున్న ఫొటోస్ కూడా అయితే మీకు యాడ్ చేస్తాను. లుక్ మాత్రం డిఫరెంట్గా అయితే వచ్చేసింది. నెక్ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ లోటస్ కూడా ఈ విధంగా వచ్చేసి ఇది సపరేట్గా అసలు వస్తుంది. యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం ప్యాచ్ అనేది ఇట్లా పెద్దదిగా ఉండడం వల్ల కొంచెం లుక్, అంటే ఇది మనకు బెండింగ్ అవ్వకుండా ఉండడానికి, అంటే కొంచెం తక్కువ ఇట్లాగా అంటే మనమేం అవసరం లేదు. ఇది ప్యాచ్ అనేది కొంచెం పెద్దదిగా వచ్చింది నీట్గా ఉండడం కోసంగా. కింద అయితే ఇట్లా స్ట్రాప్స్ పెట్టించాను. అప్పుడు ఏంటంటే దీనికి సపోర్ట్గా ఉంటుందని ఇట్లా అయితే చేయించాను. డిజైన్ చూసినట్లయితే దగ్గరికి పెట్టి చూసినా కూడా మీకు చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్లో కలర్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కలర్స్ ఎక్కువ ఉండాలి ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేయొచ్చు. డిజైన్ మాత్రం చాలా నీట్గా వస్తుంది. మనకి ఈ ఫ్లవర్ సపరేట్ బూటీ అయితే ఉంది, హ్యాండ్ డిజైన్ కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ హ్యాండ్ ఎవరికైనా నచ్చి డ్రెస్సెస్కి కూడా మనం వేసుకున్నా కూడా చాలా నిండుగా హెవీగా కూడా ఉంటుంది. వర్క్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఇదంతా కూడా గ్రీన్ కలర్ అంతా కూడా ముద్దగా కుట్టింది. ఇదంతా కూడా గొలుసు కుట్టులాగా కుట్టింది. డిజైన్ మాత్రం చాలా నీట్గా డిస్టర్బెన్స్ అన్నది లేకుండా వచ్చింది. కింద లైన్ అనేది ఒకదానికి లైన్ అనేది వచ్చింది, ఒకదానికి లైన్ లేకుండా వచ్చింది. ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చేసాను. బీడ్స్ అయితే హ్యాంగ్ చేశాను. చాలా నీట్గా సింపుల్గా హెవీగా, అంటే ఫంక్షన్ పర్పస్కి కూడా లుక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. బ్లౌజ్ డీటెయిల్స్ అయితే లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది కదా. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అనేది మిషన్లో కూడా మీకు చూపిస్తూ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు ఎక్కడ చూసినా కూడా థిక్నెస్ అనేది చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. అందువల్లే స్టిచెస్ అనేది అప్రాక్సిమేట్లీగా 1,80,000 దాకా ఉన్నాయి. ఓన్లీ బ్యాక్ నెక్ వరకేను అంత హెవీగా అయితే వచ్చాయి స్టిచెస్. డిజైన్ మాత్రం చాలా నీట్గా ఉంది. ప్రైస్ అనేది ఇంకా చెక్ చేసుకోండి. స్టిచెస్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి చూసుకొని చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ వేసిన డిజైన్స్ అయినా ఛానల్లో పెట్టినాయి, బట్ అప్పట్లో అయితే నేను స్టిచెస్ డీటెయిల్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా మీకు కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తాను, చాలా బాగున్నాయి. కుదిరితే వాటి స్టిచెస్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, అంటే ఎవరికైనా యూజ్ అవుద్దని. కాబట్టి ఈరోజు వీడియో అనేది కొంచెం పెద్దదిగానే ఉండొచ్చు. ఆన్లైన్లో జ్యువెలరీ కూడా వచ్చిందని చెప్పాను కదా, అది కూడా సెట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చేసి బ్యాక్ నెక్, హ్యాండ్, ఫ్రంట్ నెక్ అయితే ఇవన్నీ బూటీస్ లాగా ఇచ్చారు. ఇది హ్యాండ్ అను, బట్ ఇక్కడ వచ్చేసి కింద లైన్ వచ్చింది కదా, ఇక్కడ లైన్ వచ్చింది, ఇక్కడ లైన్ రాలేదు. ఈ విధంగా అయితే వచ్చింది. నేనైతే ఈ పార్ట్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే యూస్ చేసుకున్నాను. ఒకసారి మీకు స్టిచెస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి 1,80,477 స్టిచెస్ వచ్చాయి ఫ్రెండ్స్. హ్యాండ్కి వచ్చేసరికి 77,938. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 23,289 స్టిచెస్ అయితే వచ్చాయి. ఈ డిజైన్లో నేను వాడిన పార్ట్స్ అయితే అవి వచ్చినాయి. కానీ ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. కాబట్టి ఇది మనం డ్రెస్కైనా వేసుకోవచ్చు. సైడ్ కావాలంటే, అంటే మనం చున్నీని రైట్ సైడ్ వస్తుంటే ఈ డిజైన్ లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ యూస్ చేసే వాళ్ళైతే ఇది డిజైన్ రైట్ సైడ్ వేయచ్చు, లేదా సెంటర్ అయినా కూడా ఈ డిజైన్ వేసుకున్నా కూడా ఒక బంచ్ లాగా ఉంటుంది, డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి ఇట్లా లోటస్ బూటీస్ వచ్చాయి. మనం ఏదైనా కూడా డ్రెస్ డిజైన్ చేసుకుంటున్నా, చెస్ట్ పార్ట్ వరకు డిజైన్ కావాలన్నా ఇవి బూటీస్ లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు లాంగ్ ఫ్రాక్ బూటీస్తో వస్తే లుక్ ఎట్లా ఉంటుంది అనేది వీడియోలో చూపించున్నాను. మీకు నా ఛానల్లో కూడా ప్రతి ఒక్క వీడియోలో థంబ్నెయిల్ చూడంగానే దాంట్లో అసలు ఏమున్నాయి, ఏం డిజైన్స్ ఉన్నాయి, ఏం డీటెయిల్స్ వస్తున్నాయి అనేది మొత్తం థంబ్నెయిల్లోనే అర్థమవుతుంది. అది కాక ఎవరైనా మిషన్ వాళ్ళు నెంబర్స్ అడగడానికి కోసంగా వెతుక్కోవాల్సిన పని లేదు. థంబ్నెయిల్ చూడంగానే డిజైన్ నెంబరింగ్ కూడా ఉంటుంది. ఎవరైనా కావాలన్నప్పుడు అక్కడ ఒకసారి చెక్ చేయండి. లేదా వీడియోలో కూడా నేను ఈ డిజైన్ ఫొటోస్ అనేది విత్ నెంబర్తో సహా యాడ్ చేస్తున్నాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఈరోజు మీకు చూపిస్తానన్న ఇంకో డిజైన్ అయితే ఇది. శారీ అంతా గ్రీన్ వచ్చేసింది కాబట్టి అయితే గ్రీన్ కలర్ హైలైట్ చేసుకున్నాను. ఈ డిజైన్లో వచ్చేసి మనకి 3 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి.
శారీ కలర్ అనేది హైలైట్ చేసుకున్నాను. పట్టు కుప్పడాల శారీస్ కాబట్టి కొంచెం జరీ అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేసుకున్నాను. జరీని తక్కువగా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు జరీ ప్లేస్లో అనేది శారీ షేడ్ అనేది ఇచ్చేసుకున్నా కూడా బాగా ఉంటుంది. బట్ ఈ కొంచెం పట్టులాగా యూస్ చేస్తాం కాబట్టి నేనైతే జరీ అనేది ఎక్కువగా యూస్ చేసుకున్నాను. అంటే ఈ విధంగా మనం కొంచెం ఆలోచించుకోవాలి. కస్టమర్కి ఏ విధంగా మనం వాళ్ళు అడిగే విధానం బట్టి అది కలరింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని డిజైన్స్ పట్టి వెళ్ళాల్సి వస్తుంది. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్లో జరీ ఎక్కువ యూస్ చేద్దాం అనుకున్నాను, బట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అది ఎందుకు అనేది తెలియాలంటే మాత్రం రేపటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ అయితే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా అయితే వచ్చింది. దీని స్టిచెస్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. వీళ్ళు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే ఎంచుకున్నారు. అంటే హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పెద్ద బార్డర్ అయితే ఉంది కాబట్టి హ్యాండ్స్కి ఏం ముద్దు, జస్ట్ మాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఇది కూడా యూట్యూబ్లో పెట్టింది చూసే వీళ్ళు వచ్చేసి కాంటాక్ట్ అయ్యారు, ఈ డిజైన్ కావాలన్నారు. అందువల్ల బార్డర్ ఉంది కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే వేయించుకున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బూటీ, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ ఇదొక ఎల్బో హ్యాండ్. మీకు నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన వీడియోలో వచ్చేసి ఈ హ్యాండ్ యూస్ చేశాను. ఇది కొంచెం షార్ట్ హ్యాండ్, ఇది బార్డర్ హ్యాండ్. ఈ విధంగా అయితే వచ్చే బ్యాక్ నెక్ స్టిచెస్ చూసుకున్నట్లయితే 60,861. దీనికి ఫిల్లింగ్ స్టిచ్ అంతా కూడా కొంచెం పర్వాలేదు స్టిచెస్. అవుట్లైన్ స్టిచ్చే టైమింగ్ అనేది చాలా ఎక్కువసేపు పట్టింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 30,000 స్టిచెస్ వచ్చేసి ఫిల్లింగ్ స్టిచ్లో ఉంటే జస్ట్ అవుట్లైన్ స్టిచ్కే 30,000 దాకా పట్టాయి. అంటే అవుట్లైన్ అనేది చాలా హెవీగా ఉంది, అందువల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా నీట్గా అయితే వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 21,829. నేనైతే ఈ హ్యాండ్ యూస్ చేసుకున్నాను. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 42,528. ఒకవేళ హ్యాండ్ తక్కువ అనుకుంటే 29,416. లేదా ఇదే డిజైన్ అడిగి బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు కస్టమర్ బార్డర్స్ అడిగినట్లయితే బార్డర్ వేసేసి చిన్న బూటీస్ అనేది ఇచ్చేసినట్లయితే 21,725 స్టిచెస్ అయితే వస్తాయి. డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది. మీకు ఒకసారి కలర్స్ అనేది ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. అది ఆల్రెడీ చెప్పాను కదా 3 కలర్స్ అయితే ఉన్నాయని. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డీటెయిలింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ పర్పుల్ షేడ్ అనేది తక్కువ, గోల్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, రెడ్ అనేది తక్కువ కనిపిస్తుంది. బట్ మనం కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి డిజైన్ అనేది చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఎక్కడ ఎక్కువ కలర్ కనిపిస్తుందో అక్కడైతే శారీ షేడ్ అయితే నేను పర్టికులర్గా యూజ్ చేసుకుంటాను. బట్ ఈ పట్టు శారీస్కి అనేసరికి జరీ షేడ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటేనే మనం ఎప్పటికైనా యూజ్ చేసినప్పటికీ బ్రైట్గా ఉంటుంది. కొంతమంది అసలు జరీ అనేది స్కిప్ చేస్తారు. అలాంటి వాళ్ళకి అనేది ఇప్పుడు నేను గోల్డ్ ఇచ్చిన ప్లేస్లో శారీ షేడ్ అనేది కంపల్సరీ అయితే యాడ్ చేసుకుంటాను. కలర్స్ సెలెక్షన్లో కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తేనే మనకి డిజైన్ యొక్క లుక్ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకో డిజైన్. ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి ఒకే కస్టమర్ ఇచ్చారు. ఇది కూడా వాళ్ళు యూట్యూబ్లో చూసే ఇంకా ఈ డిజైనే కావాలని చెప్పి పర్టికులర్గా అడిగారు. ఈ డిజైన్లో కలర్స్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకైతే నేను ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, బట్ స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి మీకు ఒకసారి కలర్ కాంబినేషన్ ఒకసారి చూపించేసి స్టిచెస్ డీటెయిల్స్ ఇద్దామని అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. లుక్ అయితే మాత్రం చెప్పాను కదా ఆల్రెడీ చాలా బాగా వచ్చింది. వీళ్ళ శారీలో కొంచెం కలర్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ అనేది యూస్ చేసుకున్నాను. బట్ ఈ జెరీ షేడ్ అనేది ఎక్కువగా యూస్ చేసుకున్నాను. లుక్ మాత్రం ఇది ఇంకా ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ ఇదే విధంగా వస్తుంది. హ్యాండ్ వచ్చేసరికి మీకు చూపిస్తాను. హ్యాండ్ లుక్ కూడా ఇది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అనేది కట్ వర్క్ లా చేయించుకుంటే కొంచెం నీట్గా డిఫరెంట్గా అయితే వస్తుంది. చాలా నీట్గా అయితే ఉంది డిజైన్. వీటి స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్, ఫ్రంట్, ఎల్బో హ్యాండ్, బార్డర్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. బ్యాక్ నెక్ వచ్చేసరికి 35,552. ఎల్బో హ్యాండ్ వచ్చేసరికి 19,140. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 13,388. ఒకవేళ బార్డర్ హ్యాండ్ వేసుకున్నట్లయితే 15,335. షార్ట్ హ్యాండ్ అడిగినట్లయితే 17,331. ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ అయితే ఇవి. మీకు ఒకసారి కలర్ కాంబినేషన్స్ అనేది ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. సిక్స్ కలర్స్ అయితే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ది వచ్చేసి జస్ట్ అవుట్లైన్ మాత్రమే కుడుతుంది, మీకు అది కూడా చూపిస్తాను. అందుకని ఒక్కోసారి ఫస్ట్ నెంబర్ అనేది ఏముండదు. చూసారు కదా, ఫస్ట్ నెంబర్ అనేది ఒక అవుట్లైన్ లాగా కుట్టుకుంటుంది. మనకి
అందువల్ల అది కౌంట్లోకి రాదు. కాబట్టి టోటల్గా ఈ డిజైన్లో మనకి వచ్చేసి 6 కలర్స్ అయితే ఛాన్స్ ఉన్నాయి. ఎవరైనా కూడా డిజైన్ ఇబ్బంది లేకుండా ట్రై చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చేసి ఇవ్వచ్చు కస్టమర్కి అయితే. ఈరోజు ఈ డిజైన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. వాటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ మీకు జ్యువెలరీ చూపిస్తాను. ఈరోజు మీకు జ్యువెలరీ చూపిస్తాను అన్నాను కదా, ఆ జ్యువెలరీ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఆల్రెడీ ఈ జ్యువెలరీ విత్ ఇయర్ రింగ్స్ ఉండేవి కూడా మనకు వచ్చున్నాయి. మీకు కదా ఆల్రెడీ తమ్నైల్ చూసినట్లయితే ఎక్కడైనా కూడా అంటే ఛానల్లో తమ్నైల్ చెక్ చేసినట్లయితే వీటి డాలరు ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చాయి అనేది కూడా మీకు క్లారిటీ ఉంటుంది. వీటిలో టైప్స్ ఉన్నాయి, అంటే కింద వచ్చే బీడ్స్ని బట్టి మ్యాచింగ్గా బీడ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇది మాత్రం జస్ట్ పెండెంటేను. ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నారు, చాలా బాగుంది. నా చేతిలో చూసినట్లయితే ఇది ఎంత పెద్దది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అంటే చిన్నదైతే కాదు, ఉరామరిగా నా అరచేతి అంత అయితే ఉంది. అంత పెద్ద డాలరు, చాలా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇక్కడంతా కూడా స్టోన్స్ గ్రీను, రెడ్, వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి. స్టోన్స్ కూడా షైనీ అనేది చాలా బాగుంది. గజలక్ష్మి అమ్మవారి లాగా వచ్చేసి మొత్తం ఇట్లా అష్టలక్ష్ములు అయితే ఉన్నాయి. అంటే లక్ష్ముల్లో రకాలు కాదు, ఒకటే లక్ష్మీదేవి, మధ్యలో మాత్రం గజలక్ష్మి అమ్మవారు ఇట్లా అయితే వచ్చింది. సైడ్ పీకాక్స్ వచ్చేసాయి. కింద ఈ ముత్యం కూడా 2 టైప్స్ ఆఫ్ ముత్యాలు వాడారు. అంటే రౌండ్ది ఒకటి వాడారు, ఇది కొంచెం బియ్యపు గింజ షేప్ అంటాం కదా, అలాంటి షేప్ ముత్యాలు వాడారు. కింద అయితే గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇది జస్ట్ పెన్ అంటే కాదు, మన దగ్గర ఉన్న వాటికి ఇది ఎట్లా పీరప్ చేసుకోవచ్చో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నాలాగా మెడకి ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా నీట్గా హెవీగా ఉంటుంది. అంటే ఇయర్ రింగ్స్ వచ్చేవి కూడా ఉన్నాయి. ఒకవేళ ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇట్లాంటి పెండెంట్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది. చాలా అంటే నెక్కి, నేను పర్టికులర్గా నెక్కి ఇష్టపడతాను కాబట్టి నేను ఇట్లా చెప్పాను. లాంగ్ కావాలన్నా బీడ్స్ ఐటమ్ అయితే వస్తుంది, బట్ దీనికైతే ఇట్లా పీరప్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒకటి మీకు బీడ్స్లో కూడా చూపిస్తాను. బీడ్స్తో వేసుకుంటే లుక్ ఇట్లా ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ కింద గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను గ్రీన్ బీడ్స్తో జస్ట్ మీకు చూపిస్తాను. అంటే ఇది వేరే సెట్, మీకు లుక్ అర్థం కావడం కోసం అయితే ఇట్లా పెట్టాను. ఇట్లాగా వేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇట్లాగ మనకి లూప్ సిస్టము ఇచ్చారు. ఇదిగోండి, ఇట్లా మనం లూప్ సిస్టము ఇచ్చారు. లేదు మనము టై చేసుకుంటాము దీనికి వచ్చిన విధంగా. సైడ్స్ ఎట్లాగా వచ్చాయంటే ఇదిగోండి, ఇట్లా లూప్ లాగా ఇచ్చారు కదా, ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదా పెండెంట్గా కావాలంటే పెండెంట్ లాగా, అంటే 2 టైప్స్గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ పెండెంట్ని. అంటే కొంతమంది లాంగ్స్ ఇష్టపడతారు, అలా లాంగ్ ఇష్టపడే వాళ్ళైతే వీటికి ఇచ్చారు లింక్ లాగా, దానికి ట్రై చేసుకోవచ్చు. లేదు డాలర్ లాగా యూస్ చేసుకోవాలంటే దీనికి ఇట్లాగా కూడా ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లాగైతే యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే వచ్చింది. దీన్ని మనం జడకి చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉండి జడపిల్లలుగా కావాలన్నా కూడా ఒక పిన్ అనేది సపోర్ట్ ఇచ్చేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే హెవీగా ఉంది కాబట్టి చెప్పాను కదా, ఇంత పెద్దదైతే ఉంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మీకు ఇలాంటివి కావాలంటే మాత్రం నా ఫోన్ నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్స్, ఈ జ్యువెలరీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ అనేది అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది మార్నింగ్ 11:30కి ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరికి చెప్పలేము, బట్ వీడియోస్ నచ్చాయి ఎట్లా అనుకోకుండా మీ స్టేటస్లో పెట్టినా కూడా మీ తరపున ఒక నలుగురికి అనేది వీడియో అనేది అంటే షేర్ అవుతుంది, చెక్ చేస్తారు. అంటే ఇష్టమైన వాళ్ళు చెక్ చేస్తారు. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.